నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. మేము మాకు దగ్గరలో ఉండే రామదుర్గం కొండకైతే వెళ్తున్నాము. అది కూడా ఎందుకు అంటే అక్కడ కోలాటం వేయడానికైతే వెళ్తున్నాము మేమందరమును. ఇప్పుడు అందరం మా ఊరి రామాలయంకి అయితే చేరుకున్నాము. ఆ తర్వాత అక్కడ నుండి రామదుర్గం కొండకైతే స్టార్ట్ అవుతాము. ఇప్పుడు మేమందరం వెళ్ళేది ఏ కార్లోనో, బస్లోనో, బైక్లోనో కూడా కాదు, ట్రాక్టర్ ఉంటుంది కదా, ట్రాక్టర్ మీద వెళ్తున్నాము అందరం కలిపి. ట్రాక్టర్లో వెళ్తుంటే కుదుపులు, పైనుంచి ఎండ, ఇంకోవైపు అందరూ చేసే అల్లరి. నేను ఇలా చెప్పేలోపే కొన్ని అయితే దాటుకొని వచ్చేసాము. అవేంటంటే మనం వస్తుంటే ఎడం వైపేమో ఏనుగురాయి కొండ ఉంటుంది, అంటే ఏనుగు షేప్లో ఉంటుంది. దాని ఎదురుగా రైట్ సైడ్కేమో ఆవ ఉంటుంది. ఆవ చాలా పెద్ద ఆవ. ఈ ఆవలో చేపలైతే చాలా ఫేమస్. చుట్టుపక్కల ఊర్లు అందరూ ఇక్కడికే వస్తారు. అదిగో కనబడుతుంది కదా, అదే ఆవ. చేపలు పడే టైంలో మాత్రం ఎక్కడెక్కడి నుంచో తెల్లవారుజామునే వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు ఈ చేపల కోసము. ఇలా చెప్తూ మధ్యలో ఒక ఊరు అయితే ఉంటుంది. ఆ ఊరిని కూడా దాటేసాము. కొంచెం కొంచెంగా కొండనైతే ఎక్కేస్తున్నాము. అందరికీ కొంచెం భయం అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కేటప్పుడే. అందరం దేవుడి నామం చెప్పుకుంటూ, దేవుడి పాటలు పాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా రామదుర్గం కొండకైతే వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లోనే కొత్తగా కట్టిన రామాలయం ఉంది. అక్కడ రామాలయంలో రాముణ్ణి దర్శించుకొని అప్పుడు అసలైన గుడికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి అక్కడికి కొంచెం దూరము నడుచుకునే వెళ్ళాము అక్కడి వరకు. ఇక్కడ కోతులైతే చాలా ఉన్నాయి. వాటికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో మరి. నడిచి వచ్చే వాళ్ళు అయితే ఈ దారి నుండి వస్తారు. చూసారుగా దారి ఎలా ఉందో. కొన్ని మెట్లు ఉంటాయి కొంతవరకు. కొంచెం దూరం ఇలా రాళ్లతో ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చిన దారి కూడా ఇలా రాళ్లతో ఉన్న దారి లాంటిదే. ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి అయితే వెళ్ళాము. అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలంలో ఎన్ని నీళ్లు తీసినా వస్తూనే ఉంటాయంట. ఆ కొలను పైన అయితే ఒక చిన్న గుహ కూడా ఉంది. అలానే అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి, శివలింగం, అలానే ఒక పక్కన షెడ్ ఉంది. ఆ షెడ్లో ఏమో కొన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. పక్కనే ఇంకో గుడి కూడా ఉన్నది, కానీ లోపల దేవుడు కాదు, మనిషి విగ్రహమే. ఈయన వల్లే ఇక్కడ ఇంతలా డెవలప్ అయింది. చాలా సంవత్సరాల క్రితమే ఈయన చనిపోయారు. కేవలం నీళ్ళు ఒక్కటి తాగి ఈయన ఒక్కరే ఇక్కడ ఉండేవారంట. ఎవరైనా పాలు, ఫ్రూట్స్ ఇస్తే అవి మాత్రమే తిని ఉండేవారంట, పాలు తాగేవారంట. నీళ్లు పాలతో ఎంతకాలం ఉండగలరు? నేనైతే ఉండలేను అసలు. అక్కడ ప్లేస్ అంతా మొత్తం తిరిగేసాము. అక్కడే కొంచెం పైన కొండ మీద శివలింగం ఉందంటే అక్కడికి కూడా వెళ్ళాము అందరం కలిపి పిల్లలము. ఇలా ఒక రాయిలో గుంట ఉంది. ఆ గుంటలో ఇంకో రాయి పెట్టారనమాట. అక్కడ ఉన్నంత వరకు అన్నీ చూసేసాము. ఆ కొలను దగ్గర పైన అందరూ కూర్చొని రామనామం చెప్తుంటే మేము కూడా వెళ్ళి వాళ్ళతో పాటు రామనామం చెప్తున్నాము. ఇందాక ఒక విగ్రహం చూపించాను కదా స్వామీజీ గారిది. ఆ స్వామీజీ గారి బ్యానర్ పెట్టుకునే చేస్తున్నారు రామనామం. అక్కడ ఇచ్చిన విరాళాలతో రామదుర్గాన్ని ఇంకా బాగా డెవలప్ చేశారంట. ఇంకా రోడ్డు కూడా వేయించారంట అక్కడ వచ్చిన విరాళాలతో. మేము అక్కడ రామనామం చెప్తుంటే పక్కన కొండ మీద కోతి కూర్చొని అలానే వింటుంది. చాలాసేపు వింది అలాగా. నేను లైవ్ కూడా పెట్టాను అప్పుడు. తర్వాత అక్కడ భోజనాలు అయితే చేసేసాము. కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. వంట చేయడానికి వాడిన నీరంతా ఆ కొలంలోవే. అక్కడ నుండి నీళ్లు మోసుకొని తెచ్చారు ఇంతవరకు పైకి. అక్కడ సర్వీస్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అందరూ. మేము పౌర్ణమి రోజున వెళ్ళాము. పౌర్ణమి రోజున నైట్ వెన్నెల్లో పరమాన్నం వండుతారంట. ఈ పౌర్ణమి పూజ కోసము చాలా మంది జనం అయితే వస్తున్నారు. ఈ వీడియో ఆఫ్టర్నూన్ వరకే. తర్వాత మేము పెద్ద కొండ అయితే ఎక్కాము. ఆ వీడియో కూడా పెడతాను, చూసేయండి. ఆ కొండ ఎక్కడానికి ఎన్ని కష్టాలో చూడండి.